Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 10th December. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్ ఆర్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో మీరు నా దగ్గర కావాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేయాల్సిన అవసరం లేదు. మీరు బ్యాక్కి వెళ్ళి నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూడండి. నా యొక్క లైక్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ సబ్జెక్ట్ యొక్క థీమ్ కానీ మన యొక్క లైక్ వే ఆఫ్ ఐసిటీ కాన్సెప్ట్ ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ టీచింగ్ లైక్ ఎలాగైతే టీచ్ చేస్తున్నామో అదన్నీ ఒక చూసుకొని రండి. లైక్ ఓకే ఇంత వర్త్ ఉన్నది లైక్ సబ్జెక్ట్ ఉన్నది అనుకుంటేనే యూ కెన్ లైక్ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ విజిట్ మీ. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. మీరు దానికి కాలర్ ఫోన్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ మీరు ఊహించరు కూడా అంత తక్కువ ప్రైస్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు టీచ్ చెప్పడం జరుగుతుంది. దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్. మీకు ఎక్కడ లైక్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల ఐసిటీ ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఫారెక్స్ మార్కెట్స్లో చేస్తాను. బట్ ఫారెక్స్ మార్కెట్స్లో కాదు, మన ఇండియన్ మార్కెట్స్లో నేను చేస్తాను. లైక్ అవి అప్లై చేస్తుంటాం అనమాట. సో మన ఇండియన్స్ ఎక్కువ మనం ఎక్కువ ఏంటంటే మన బ్యాంక్ నిఫ్టీలో అట్లా అంటే సేమ్ టైం మన స్టాక్స్లో చేస్తాం కాబట్టి అవి మన ఇండియన్ మార్కెట్స్లో ఎలా వర్కౌట్ అయితే అనేది ఏంటనేది మీకు అసలు ఎక్కడ దొరకదు. ఓకే, అలాంటిది చాలా తక్కువ ప్రైస్లో మీకు అయితే టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేయండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ థింగ్స్ కానీ చూడండి. ఓకే, సో తర్వాత ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కమ్. ఓకే ఫ్రెండ్స్, అయితే రైట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే సో మనకి ఏమొచ్చింది ఈరోజు ఎంట్రీ నిన్న చెప్పాను. కాకపోతే మీరు స్టాప్ లాస్ ఇవ్వచ్చేమో. మీరైతే స్టాప్ లాస్ ఇవ్వచ్చు. నేను కూడా స్టాప్ లాస్ ఇచ్చాను, ఒక పాయింట్లో స్టాప్ లాస్ ఇచ్చాను, మళ్ళీ దాన్ని రికవర్ చేస్తాను. ఎలాగా ఏంటంటే ఏమీ లేదు. నేను యాస్టీజ్ నేను ఏం చెప్పుకున్నా ఎగ్జాక్ట్ అలాగే జరిగింది. ప్రీ మార్కెట్ నన్ను వీడియో చూడకపోతే మీరు చూడండి. ఓకే, యాస్టీజ్ చిన్న త్రిట్లో చిన్న మిస్టేక్ జరిగింది మాట. ఏ మిస్టేక్ ఏం కాదు, మనం ఏం చేయలేం. అది కొన్నిసార్లు అవుతూ ఉంటుంది. మన బ్యాడ్ లక్ అనుకోవడం మరి ఏదో అనుకోవాలి. ఓకే సార్, ఏం జరిగింది ఏంటంటే నిన్న ప్రీ మార్కెట్లో ఏం చెప్పుకున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 9 o'clock క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ చేసేస్తుంది కదా. ఓకే, ఈ లో కూడా బ్రేక్ చేసేయాలి, మంచిగా బ్రేక్ చేసేయాలని చెప్పాను. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ చేస్తుందంటే ఓకే ఈ లో బ్రేక్ అయిపోయింది. సో ఇది మన కన్ఫామ్గా ఇది మన ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు అని చెప్పేసి నిన్న మీకు ప్రీ మార్కెట్లో అంటే లైక్ నిన్న వీడియోలో చెప్పాను కూడా. నేనే చెప్పాను మీకు ఇది ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి చెప్పాను. అయితే కొన్ని పాయింట్స్ చెప్పాను లైక్ ఎలాగా. ఓకే, మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఫ్లాట్గా ఓపెన్ లైక్ యాక్చువల్ చెప్పాలంటే మీకు 9 o'clock క్యాండిల్ ఇది ఉండదు. ఓకే ఇది తీసేస్తే రెగ్యులర్ ట్రేడింగ్ హౌస్ పెట్టేస్తే ఆ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది, ఓన్లీ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది. ఓకే సో లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, మార్కెట్ రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వెళ్తుంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వెళ్తున్న తర్వాత ఇక్కడ మనకి లైక్ ఏంటంటే ఇక్కడ మీకు కొంచెం చెప్పాను, అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని అలాగైనా సరే ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను. డైరెక్ట్గా అయితే నేనైతే డైరెక్ట్గానే ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ ఆఫ్ ద లైక్ ఆర్డర్ బ్లాక్ మిడిల్ ఆఫ్ ద ఏరియా లైక్ మీన్ థ్రెష్ హోల్డ్ అంటారు. ఆర్డర్ బ్లాక్ యొక్క 50% యావరేజ్ని మీన్ థ్రెష్ హోల్డ్ అంటారు. ఇక్కడ ఇది ఈ విధంగా ఎంట్రీ ఈ చిన్న స్టాప్లో ఇలా ఇచ్చాను అనమాట. ఓకే ఇచ్చాను. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం నేను చూసాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం అంటే ఎంట్రీ ఇయ్యం, బట్ స్టిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. 1 minute అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకున్న వాళ్ళు సేవ్ అయిపోతారు ఇక్కడ. ఓకే, లైక్ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అని చెప్పుకున్నాం కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకున్న వాళ్ళు సేవ్ అవుతారు. లైక్ చూసుకుంటే లైక్ ఈ ఏరియాకి వచ్చిన పుల్ బ్యాక్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఓకే సార్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ బట్ చాలా మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అయితే దొరికిపోయామా మరి ఎంట్రీ అంటే స్లైట్గా స్టాప్ లాస్ ఇట్టేది. మీరు చూడండి చాలా స్లైట్గా స్టాప్ లాస్ ఇట్టేది మనకి. ఓకే, నేనైతే మరి మీరు ఎగ్జిట్ అయిపోయి ఉన్నారంటే నేనైతే ప్యూర్గా ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, నేను రిస్క్ చేయను. నేను ఎప్పుడు ఏంటంటే బఫర్లు కూడా ఇవ్వను. ఓకే, నేను చేస్తుంది ఆప్షన్స్. ఓకే, చాలా మంది మీకు ఎక్కడ నేర్పిస్తే బఫర్ ఇవ్వండి బఫర్ అని అంటారు. బఫర్ నేను ఇవ్వను. నాకు ఇది స్టాప్ లాస్ అంటే హిట్ అయితే హిట్ అయినట్టు అంతే. ఇంకా అంటే లైక్ స్లైట్గా హిట్ అయింది లైక్ ఏంటంటే ఇక్కడ ఇది ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏంటంటే ఇది డౌన్ సైడ్కి ఇలా వచ్చేసింది కాబట్టి ఇక్కడ బతికిపోయింది అంటున్నాం. కొన్నిసార్లు ఆప్షన్స్ మనకి అలా బతకనవద్దు, అసలు రూమ్ అవ్వదు. కొన్నిసార్లు పెద్ద క్యాన్లు పడిపోయి వెళ్ళిపోతుంటాయి. ఓకే, కొన్ని ఏదో ఒకసారి సినారియో జరిగింది కదా అని చెప్పేసి అదే లైక్ దీనికి రీజన్ ఉన్నది, దీనికి చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయ్యాను, ఎలా ఎంట్రీ అయ్యి మళ్ళీ ఎలా ఎంట్రీ అవ్వచ్చు ఏంటనేది చెప్తాను. ఓకే, బట్ స్టిల్ స్టాప్ లాస్ ఇట్ ఈస్ ఎ స్టాప్ లాస్ హిట్ అంతే. ఇంకెక్కువ మాట్లాడుకుంటాం మనం దాని గురించి.
గురించి అంటే ఎక్కువ మాట్లాడుకోదంటే ఇక్కడ బఫర్ ఇవ్వచ్చు కదా, అంటే లైక్ ఎవరైనా అడిగితే బఫర్ ఇవ్వచ్చు కదా సేఫ్ అయిపోయారంటే కాదు, నేను ఇవ్వను. లైక్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్లో మనం అలా బఫర్లు గిఫర్లు ఇచ్చుకుంటే పుణ్యకాలం కొంత గడిచిపోతుంది. లైక్ అక్కడ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నది ఏమో చెప్పలేం, అది పెద్ద క్యాండిల్ వేసి పడిపోతే ఇవ్వాల్సిన లాస్ కంటే ఇవ్వాలి లేదు, అక్కడ ఎగ్జిట్ అంతే, ఇంక ఎగ్జిట్ మనకి ఇంకంతే. సో అయితే మనకి ఇక్కడ ఏం జరిగిందంటే స్లైట్గా స్టాప్ లాస్ హిట్ అయింది. లైక్ మరి అది కొన్నిసార్లు అవుతుంటుంది, కొన్నిసార్లు ఒక 10 to 9 ట్రేడ్స్లో ఒక లైక్ 10 ట్రేడ్స్లో ఒక 1 ట్రేడ్ ఇలాగ జరుగుతుంటుంది. మన బ్యాడ్ లక్ మరి ఏం చేయలేం, పొద్దున్న మరి ఇలాంటి తోటి తగులుతుంది మరి అప్పుడు రేర్గా తగులుతుంది, లేదంటే ఆర్డర్ బ్లాక్స్ అనేది మంచిగానే వర్కౌట్ అవుతుంది. అది కూడా ఏంటంటే ట్రెండ్ విత్ లిక్విడిటీ తీసుకుంటేనే వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఫిట్ అయింది. హిట్ అయిన తర్వాత లైక్ ఏం లేదు, ఇది ప్రీవియస్ డే హై మాట. ఓకే, ప్రీవియస్ డే హై లైక్ అది కూడా లైక్ స్వీప్ అయిపోయింది అనమాట. అంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉంది చూడండి, ఇక్కడ ఇది సరిగ్గా స్వీప్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఈ విషయం నాకు తెలుసు, ఈ విషయం మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఎవరైతే మరి ట్రేడ్ చేస్తుంటారో ఈ పాయింట్ మరి మీకు అంటే లైక్ నాకు ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఏంటంటే ఇది ప్రీవియస్ డే హై. ఓకే, ప్రీవియస్ డే హై స్వీప్ చేసింది అనమాట. వెంటనే లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ స్వీప్ చేసి మళ్ళీ లోన క్లోజ్ అయిపోయి నేను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ కోసం చూసుకున్నాను ఈసారి. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చేసింది అనమాట. లైక్ ఇప్పుడు చూసుకుంటే పుల్ బ్యాక్ ఇంటర్నల్ పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇప్పుడు వచ్చింది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అక్కడ పోతే పోయింది. ఇక్కడ జాక్ పాట్, ఇది జాక్ పాట్ అనమాట. లైక్ ఓకే, సో ఈ విక్ ఉంది కదా, ఇప్పుడు ఎంట్రీ ఎలాగా, ఈ విక్ ఉంది కదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ మాట. ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ మాట. టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఒక 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం వెళ్దాం టార్గెట్. ఓకే, ఇది మీకు నిన్న చెప్పిందే, నేను ఇప్పుడు చెప్తుంది కాదు. ఒక్క చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే స్లైట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. బట్ అదే మీరు బ్లేమ్ చేయాలనుకుంటే బ్లేమ్ చేయొచ్చు, నేనేం అనలేను, కొన్నిసార్లు ఇలా అవుతుంటుంది. సో లైక్ మీరు చెప్పావు కదా, అంత గట్టిగా చెప్పావు కదా మరి అంటే అసలు నేను చెప్పాను, మరి స్లైట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ నాకు రికవర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. బికాజ్ ఏంటంటే ఇది ప్రీవియస్ డే హై, అది కూడా ఏంటంటే ఆ ఏదైతే ఉందో 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అవ్వకుండా, అదే లైక్ ఏంటంటే బ్రేక్ అవ్వకుండా మంచిగా మంచి స్వీప్ అయిపోయి మళ్ళీ వచ్చేసింది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది లిక్విడిటీ పాయింట్ అనమాట, ప్రీవియస్ డే హై. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఏరియాలో లైక్ ఏంటంటే ఆ విక్ ఉంది కదా, ఆ విక్ దగ్గర మనం అలా ఎంట్రీ అయ్యి టార్గెట్స్, ఫస్ట్ టార్గెట్ ఇలా ఇచ్చేసుకోవచ్చు. లైక్ బికాజ్ ఇచ్చేసుకోవచ్చు ఇది లిక్విడిటీ అనమాట. లిక్విడిటీ ఎంట్రీకి ఎప్పుడు మీకు అడ్డుపడి ఉండదు ఇంకా. లైక్ కాకపోతే ఇలా జరుగుంటే బాగుండు, మరేమో మీరు నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ మీరు ఉంటారు, ఎందుకంటే లైక్ కొంచెం బఫర్ ఇస్తుంటారు. మరి బఫర్ ఎవరో అది లైక్ ఇచ్చారో తెలియదు. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ ఎంట్రీ అయ్యాను మళ్ళీ వెంటనే. ఆ ఎంట్రీ అవ్వడానికి ఏదో ఇక్కడ సరిగ్గా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, లైక్ ఏంటంటే ఏదో హిట్ అయిపోయింది, ఆ విధంగా ఎంట్రీ అవ్వట్లేదు, మళ్ళీ లాజిక్ మీద ఎంట్రీ అవుతున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ డే హై కూడా స్వీప్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఆ లాజిక్ తో ఎంట్రీ అవుతుంది. ఏదో ఇక్కడ పోయింది అనవసరంగా, మన ఏదో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మళ్ళీ ఏంటంటే మళ్ళీ లాంగ్ వచ్చేసింది మార్కెట్, ఆ బ్లైండ్ లాజిక్ తో వెళ్ళట్లేదు. ఓకే, సో అది మన బ్యూటిఫుల్ గా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, చాలా లైక్ పెద్ద టార్గెట్ మనకి ఈ రోజు లిక్విడిటీతో టార్గెట్ వచ్చింది కాబట్టి. ఓకే, మీరు అనుకోవచ్చు లైక్ లాస్ట్ 2 days నుంచి పెద్దగా ఎంట్రీస్ లేదు, ఈరోజు చూడండి, ఈరోజు మంచి ఎంట్రీ వచ్చింది. లైక్ ఇలా కూడా వచ్చింటుంటే బాగుంది. ఇక్కడే మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి వల్ల బాగుంది అసలు యాక్చువల్ చెప్పాలంటే, కానీ అవ్వలేదు అది. ఓకే ఫైన్, లైక్ బట్ మరి మీకు లైక్ వచ్చింటుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ అంటే పర్లేదు, మీరు బ్లేమ్ చేయాలనుకుంటే బ్లేమ్ చేయొచ్చు, అంటే మన స్టాప్ లాస్ హిట్ అయింది కదా, మీరు నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే బ్లేమ్ చేయొచ్చు, ఏం పర్లేదు, మీరు చెప్పింది అవ్వలేదు అని చెప్పేసి. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అది మళ్ళీ, బట్ స్టిల్ దాన్ని వెంటనే ఇమీడియట్గా కరెక్ట్ చేసేసుకున్నాను. ఓకే రైట్, సో అది నిఫ్టీలో అయితే ఇంకా బాగున్నది. అంటే నిఫ్టీలో నేను ట్రేడ్ చేయను, జస్ట్ మీరు అడుగుతున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను తప్ప, నేను ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తాను. నిఫ్టీ మీరు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, అక్కడ ఎంట్రీస్ ఏమొచ్చాయి, నెక్స్ట్ రోజు ఏముంటుందో చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను తప్ప నిఫ్టీ అయితే నేను ట్రేడ్ చేయను. నిఫ్టీ కూడా సేమ్ డిట్ లైక్ బ్యాంక్ నిఫ్టీ లాజిక్, లైక్ ప్రీవియస్ డే హై ఇది. ఓకే, ప్రీవియస్ డే హై అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఏరియా ఉంది కదా, లైక్ ఇది. ఓకే, లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఏరియా అన్నమాట, లైక్ ఓకే మిడిల్ ఆఫ్ ది ఏరియా. ఓకే, సో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ మిడిల్ ఆఫ్ ది ఏరియా. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ డే హై ఉంది కదా, ప్రీవియస్ డే హై స్వీప్ చేసి లోన క్లోజ్ అవుతుంది అనమాట.
అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్. నిఫ్టీలో మీకు కన్ఫ్యూజన్ లేదు, నిఫ్టీలో మాత్రం కన్ఫ్యూజన్ లేదు, బ్యాంక్ నిఫ్టీలో కన్ఫ్యూజన్ అవుతారు. ఓకే, సేమ్ లైక్ పుల్ బ్యాక్ ఆ ప్రీవియస్ డే హై స్వీప్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, సో నిఫ్టీలో కూడా సేమ్ డిట్టో టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది మనకి. ఓకే, సో ఈరోజు ఎంట్రీస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా మీరు ఎవరైనా నా తరపున నేను చెప్పాను కదా, నేను ఇక్కడ ఎంట్రీ డైరెక్ట్ అయితే మీకు 2 విధాలు చెప్పాను, డైరెక్ట్గా ఎంట్రీ అవ్వచ్చు, లేదంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా చూసిన ఎంట్రీ అవ్వచ్చు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే జరగలేదు. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుని ఎంట్రీ అయ్యే వాళ్ళకి అయితే సేఫ్, లేదు డైరెక్ట్గా ఎంట్రీ అయ్యే వరకు స్మాల్ స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇదే స్టాప్ లాస్, మార్కెట్లో స్టాప్ లాస్ అనేది. బట్ మళ్ళీ క్విక్గా మీకు నాకు దొరికినట్టు మరి మీరు ఐడియా ఆలోచించారో లేదు తెలియదు, బట్ వాట్ ఎవర్ మే బి ఐఎమ్ సారీ ఫర్ దిస్ ట్రేడ్. ఓకే, సో రైట్, నెక్స్ట్ నెక్స్ట్ రేపటి గురించి మాట్లాడుకుందాం. లైక్ ప్రీ మార్కెట్ ఏం జరుగుతుంది అంటే, మార్కెట్ ఇది ఇప్పుడు మంచి ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. ఓకే, సో నేను అక్కడ రెడ్ కలర్ ఇది కూడా గీస్తాను. ఓకే, మంచి ఆర్డర్ బ్లాక్ ఏరియా. సో ఇన్ కేస్ ఒకసారి డే టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. డే టైం ఫ్రేమ్ కూడా బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ లైన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇలాగా మళ్ళా నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుందా అంటే చూడాలి. అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా. మార్కెట్ దీన్ని టెస్ట్ చేసి మళ్ళీ ఎక్కడ వరకు టార్గెట్ ఇలా వచ్చేస్తుంది. మరి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అవుతారా లేదా అనేది మీ ఇష్టం. అది లైక్ మీ యొక్క రిస్క్ బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అంటే బిగ్ గ్యాప్ అప్ అంటే మరీ బిగ్ గ్యాప్ అప్ కాదు, లైక్ ఏంటంటే ఈ ఏరియాలో ఇలా గ్యాప్ అప్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి ఇక్కడ వరకు టార్గెట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఆర్డర్ బ్లాక్ ఏరియా, సింపుల్ ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఇంబ్యాలెన్స్ కూడా ఉందన్నమాట మనకి. ఓకే రైట్, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ వరకు వెళ్తాదా అంటే మాకు తెలియదు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ వరకు వెళ్తాదా లేదా అనేది మనకు ఐడియా లేదు, బికాస్ ఇక్కడ ఏదైనా డిమాండ్ జోన్ లేదు అక్కడ వరకు పంపించడానికి. ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ వరకు వెళ్తే వెళ్ళండి. డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవాలనుకుంటే డైరెక్ట్గా ఎంట్రీ అవ్వచ్చు, లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంట్రీ ఫార్మేషన్ చేసుకుని అలాగైనా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అనమాట. నెక్స్ట్ అయితే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేస్తే, ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్కి వచ్చేస్తే ఇది ఆర్డర్ బ్లాక్ కింద రెడీ అవుతుంది. బట్ స్టిల్ అక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి సో బెటర్ ఏంటంటే లైక్ ఈ హై ఉంటుంది కదా, ఈ హై స్వీప్ అయిన తర్వాత డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అది ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేస్తే ఇది 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ హై అవుతుంది. సారీ 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ హై అది కాదు, 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ హై ఇది అవుతుంది. ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్ హై, ఇది ఇంటర్నల్ హై అవుతుంది. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తాయి, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ లో బ్రేక్ అవ్వకుండా ఇక్కడి నుంచి ఇలాగ వెళ్తే మొత్తం 15 మినిట్స్ టైం లాస్ట్ హై అవ్వదు. ఓకేనా, రైట్, మీకు ఈ పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఉంది కదా ఈ టాప్ సైడ్, ఇదైనా సరే లైక్ ఎక్కడైనా సరే స్వీప్ అవడం కోసం చూసుకుంటారు అనమాట. ఓకే, స్వీప్ సేమ్ ఇప్పుడు ఈరోజు ఎలాగైతే జరిగిందో అలా చూసుకుంటారు అనమాట. డౌన్ సైడ్ మనకి ఇంకా భయపడాల్సింది ఏం లేదు, మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి ట్రేడ్ చేస్తాం మనం. లైక్ బికాజ్ ఏంటంటే అయితే ఒకటి ఈ డిస్కౌంట్ ఉంది కదా, లైక్ డిస్కౌంట్ విత్ మోడల్ మహా అయితే లైక్ 0.618 కూడా ఇక్కడ రియాక్ట్ అయిపోయింది ఆల్రెడీ. 0.618 కూడా మార్కెట్ రియాక్ట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇది కింద మనకి ఇంకేం డిమాండ్ జోన్ లేదు మనకి. లైక్ సరాసరి చూసుకుంటే మళ్ళీ కిందన ఎక్కడ మనకు ఉన్నది అంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, లైక్ దీన్ని టెస్ట్ చేయలేదు మార్కెట్. ఓకే, ఒకవేళ అక్కడ మీకు ఏంటంటే ఒకవేళ రివర్స్ టోటల్గా వచ్చేది, బట్ జస్ట్ ఏంటంటే ఒక రిట్రేస్మెంట్ వస్తుంది. అక్కడ మీరు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ బట్టి కొన్ని స్కాల్ప్ లాగా కొంత ట్రెండ్ లా క్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, లేదు అది కూడా లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం రాలేదు, ఇంకా డౌన్ సైడ్ కి లైక్ ఇంకా చూసుకుంటే మనకి ఇంకా లైక్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నది అని చూసుకుంటే డే టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. డే టైం ఫ్రేమ్ నుంచి వస్తే లైక్ ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మరి మార్కెట్ ఎంతవరకు వెళ్తుందో లేదో మనకు తెలియదు మరి. సో అది మాట లైక్ పైనుంచి లిక్విడిటీ తీసుకుంటే ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు లైక్ ఎగ్జిట్ అవ్వాలి ట్రేడ్. మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ట్రేడే మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో రైట్, సో నిఫ్టీకి వస్తే నిఫ్టీ కూడా లైక్ చూసుకుంటే నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, చాలా మంచి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది మనకి. ఓకే, అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడికి వెళ్తాదా లేదో తెలియదు. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, గ్యాప్ అప్ ఏ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం.
లేదు ఫ్లాట్గా ఓపెన్ అక్కడ వరకు వెళ్తుంది అంటే నేనైతే అనుకోవట్లేదు అంత దూరం వెళ్తుంది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 15 minutes టైం లాస్ట్ ఇది అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు కాన్సెప్ట్ లైక్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి క్యాండిల్ స్వీప్ అయిపోయిందన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అవ్వాలి. అదే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యాట్ రావాలి. అక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తుంది మార్కెట్ అంతా. మార్కెట్ని డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవాలన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ మరి డౌన్ సైడ్ ఇంకా మళ్ళీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చాక మార్కెట్ మళ్ళీ లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో మార్కెట్ అక్కడ టెస్ట్ అవుతుంది అంటే లైక్ రివర్సల్ టోటల్గా రివర్స్ అయిపోతుంది అంటే అక్కడ జరిగే మార్కెట్ సినారియో బట్టి మనకు తెలుస్తుంది. బట్ స్టిల్ అది జస్ట్ ఏంటంటే రిట్రేస్మెంట్స్కే పని వస్తుంది తప్ప ఇంకా అంతకుమించి కానీ పనికిరాదు. బికాజ్ ఇది టాప్ సైడ్ లిక్విడిటీ మార్కెట్ లైక్ ఏంటంటే బేరిస్ సైడ్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మనం మార్కెట్ని బేరిస్ సైడే చూసుకుంటాం. ఓకేనా. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి లైక్ ప్రీ మార్కెట్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ లైక్ ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటే మరి నన్ను ఏమనుకోకండి, సారీ అయితే చెప్తున్నాను మీకు. ఓకే రైట్. సో అది మాట ఈరోజు లైక్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కాన్వర్సేషన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే విధంగా చెప్పాను కదా, మీకు ఎవరికైనా స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద కాన్వర్సేషన్ నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.